కేటీఆర్ గారు ఏదో హైడ్రోజన్ బాంబు వేస్తా 48 గంటల సమయం అంటే మేమందరం కూడా ఎంత పెద్ద చప్పుడు ఇంపడుతుందో అనుకున్నాం. మీరు వేసే బాంబుకు ఎన్ని ప్రాణాలు కోనిపోతాయో దేశం అల్ల కల్లోలమైంది అనుకుంటే చివరికి చూస్తే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండానే వెళ్ళిపోయినాం. ఈ మొత్తం ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కి అంశం ఏం కనపడ్డదంటే సారాంశము ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి. ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు సజావుగా జరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమోనన్న ఆలోచన కనపడ్డది. కానీ ఏమాత్రం నీ దాంట్లో క్లారిటీ లేదు. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఏమైనా ఉడిపి ఓటలా ఏంది? ఈ మూల మీద ఎన్నో బ్యాంక్ పెట్టుకుని డబ్బులు ఇనికే వాళ్ళకి తెలియదా ఏ భూమికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే నామ్స్ నువ్వు నేర్పిస్తావా? ఇవాళ తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు నువ్వు అక్కడ నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని వాళ్ళందరికీ తెలుసో తెలియదో ఇది జరిగిందని చెప్పి నేను డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి అవసరమైతే సిబిసికి, అవసరమైతే సిబిఐకి అని పొంకనాల మాటలు మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు అదే భూములు 10 ఏళ్ల నుంచి నీ హయాంలో కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడి ఆ రోజే పోయి ఇవి అటవీ భూములా ఏదో నువ్వు తెలుసుకునేది ఉంటుంది. ఏ రోజు కూడా బిల్లిరావుతో చేరి ఆ భూములు మింగుదామని చూస్తే ఈ రోజు మింగలేకపోయినా అన్న బాధ నీలో కనపడుతుంది. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఎవరో ఎంపీ ఉందని చెప్తావు, ఆ ఎంపీ పేరు చెప్పవు. ఆ ఎంపీ పేరు ఎందుకు చెప్పవు అంటే ఆ ఎంపీని తర్వాత ఇరికిచ్చి చెప్తా అంటావు. అంటే నువ్వు ఆ చెప్పాలనుకుంది ఏదో క్లారిటీగా చెప్పాలి. ఏదో కంపెనీ పేరు చెప్తావు, ఏదో ఎంపీ పేరు చెప్తావు. తెలంగాణ ప్రజలకు ఏమర్థమైంది? ఒక బ్యాంకులో నువ్వు చెప్పినావు ఇంటి లోన్లు పెట్టినా గిన్ని సంతకాలు పెడితేనే మీకు డబ్బులు వస్తాయంటే ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు నువ్వు అనేది ఏంది? తెలంగాణలో ప్రజలను నువ్వు ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నట్టు ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి. నాకు కడుపు మండుతుంది. నేను డెఫినెట్ గా ఈ 10,000 కోట్ల డబ్బుతోటి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏమన్నా చేస్తే మంచి పేరు వస్తుందన్న ఆలోచన కనపడ్డది. కానీ అసలు నీలో ఈ భూమి అటవీ భూమా? ఈ భూమిని గతంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన విషయం నీకు తెలిసిందే. ఆ ప్రైవేట్ కంపెనీ మీ హయాంలో 10 కోట్లు ఉన్న విషయం మీకు తెలిసిందే. మరి ఆ 10 ఏళ్ళు ఎవరిని బీకిర్రు? మీరు కూడా చుట్టుపక్కల డెవలప్మెంట్ మీరు సహకరించి మీరు అక్కడ రోడ్లు వేసిన విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. అక్కడ అడిగి ఉందని మీరు చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఈ భూమి గవర్నమెంట్ భూమా లేకపోతే అటవీ భూమా మీకు తెలియకుండానే ఈ రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టిర్రా? కేటీఆర్ గారు మీరు కేవలం విష ప్రచారం చేయడం, కడుపులో మంట మాత్రం బ్రహ్మాండంగా కనపడ్డది. మీ 48 గంటల సమయంలో మీరు ఆలోచించి ఎట్లా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఎట్లా ప్రజలను తప్పుతో పట్టాలన్నది క్లియర్ గా కనపడ్డదని ఈరోజు తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారు ఏదో హైడ్రోజన్ బాంబు వేస్తా 48 గంటల సమయం అంటే మేమందరం కూడా ఎంత పెద్ద చప్పుడు ఇంపడుతుందో అనుకున్నాం. మీరు వేసే బాంబుకు ఎన్ని ప్రాణాలు కోనిపోతాయో దేశం అల్ల కల్లోలమైంది అనుకుంటే చివరికి చూస్తే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండానే వెళ్ళిపోయినాం. ఈ మొత్తం ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కి అంశం ఏం కనపడ్డదంటే సారాంశము ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి. ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు సజావుగా జరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమోనన్న ఆలోచన కనపడ్డది. కానీ ఏమాత్రం నీ దాంట్లో క్లారిటీ లేదు. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఏమైనా ఉడిపి ఓటలా ఏంది? ఈ మూల మీద ఎన్నో బ్యాంక్ పెట్టుకుని డబ్బులు ఇనికే వాళ్ళకి తెలియదా ఏ భూమికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే నామ్స్ నువ్వు నేర్పిస్తావా? ఇవాళ తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు నువ్వు అక్కడ నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని వాళ్ళందరికీ తెలుసో తెలియదో ఇది జరిగిందని చెప్పి నేను డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి అవసరమైతే సిబిసికి, అవసరమైతే సిబిఐకి అని పొంకనాల మాటలు మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు అదే భూములు 10 ఏళ్ల నుంచి నీ హయాంలో కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడి ఆ రోజే పోయి ఇవి అటవీ భూములా ఏదో నువ్వు తెలుసుకునేది ఉంటుంది. ఏ రోజు కూడా బిల్లిరావుతో చేరి ఆ భూములు మింగుదామని చూస్తే ఈ రోజు మింగలేకపోయినా అన్న బాధ నీలో కనపడుతుంది. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఎవరో ఎంపీ ఉందని చెప్తావు, ఆ ఎంపీ పేరు చెప్పవు. ఆ ఎంపీ పేరు ఎందుకు చెప్పవు అంటే ఆ ఎంపీని తర్వాత ఇరికిచ్చి చెప్తా అంటావు. అంటే నువ్వు ఆ చెప్పాలనుకుంది ఏదో క్లారిటీగా చెప్పాలి. ఏదో కంపెనీ పేరు చెప్తావు, ఏదో ఎంపీ పేరు చెప్తావు. తెలంగాణ ప్రజలకు ఏమర్థమైంది? ఒక బ్యాంకులో నువ్వు చెప్పినావు ఇంటి లోన్లు పెట్టినా గిన్ని సంతకాలు పెడితేనే మీకు డబ్బులు వస్తాయంటే ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు నువ్వు అనేది ఏంది? తెలంగాణలో ప్రజలను నువ్వు ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నట్టు ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి. నాకు కడుపు మండుతుంది.
నేను డెఫినెట్ గా ఈ 10,000 కోట్ల డబ్బుతోటి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏమన్నా చేస్తే మంచి పేరు వస్తుందన్న ఆలోచన కనపడ్డది కానీ అసలు నీలో ఈ భూమి అటవీ భూమా, ఈ భూమిని గతంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన విషయం నీకు తెలిసిందే. ఆ ప్రైవేట్ కంపెనీ మీ హయాంలో 10 కోట్లు ఉన్న విషయం మీకు తెలిసిందే. మరి ఆ 10 ఏళ్ళు ఎవరిని బీకిర్రు? మీరు కూడా చుట్టుపక్కల డెవలప్మెంట్ మీరు సహకరించి మీరు అక్కడ రోడ్లు వేసిన విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు అక్కడ అడిగి ఉందని. మీరు చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఈ భూమి గవర్నమెంట్ భూమా లేకపోతే అటవీ భూమా మీకు తెలియకుండానే ఈ రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టిర్రా కేటీఆర్ గారు? మీరు కేవలం విష ప్రచారం చేయడం, కడుపులో మంట మాత్రం బ్రహ్మాండంగా కనపడ్డది. మీ 48 గంటల సమయంలో మీరు ఆలోచించి ఎట్లా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఎట్లా ప్రజలను తప్పుతో పట్టాలన్నది క్లియర్ గా కనపడ్డదని ఈ రోజు తెలియజేస్తున్నాం.